హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. హలో పింకీ, ఎక్స్క్యూజ్ మీ. అబ్బో, ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళను చూస్తుంటే భయమేస్తుంది. ఆది పరాశక్తిలా ఉంది. ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారా? నీకెందుకు? ఒకవేళ వెళ్తే నేను తీసుకెళ్దామని. ఇక వెంటనే పింకీ కోపంతో పళ్ళు రాలిపోతాయి. అంటే మీరు మీ బాయ్ ఫ్రెండ్ గురించి ఎదురు చూస్తున్నారు కదా? అతను రావడం కోసం లేట్ అయిందనుకుంటా. అందుకే మీరు గరంగరంగా ఉన్నారనుకుంటా. ఏయ్, నీకు బుద్ధిందా? పిచ్చి పట్టిందా? నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, ఎవ్వరూ లేరు. నువ్వు నోరు మూసుకొని వెళ్తే మంచిది. అబ్బో, అయితే మరి నేను ట్రై చేసుకోవచ్చన్నమాట. ఇక వెంటనే గోపి పింకీకి ప్రపోజ్ చేయగానే పింకీ కోపంతో గోపి చెంప పగలగొడుతుంది. ఇక గోపి బాధతో వెళ్తుంటే పింకీ గట్టిగా హగ్ చేసుకుంటుంది. నేను రోజు ఫోన్ చేస్తున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటున్నావు. కానీ నువ్వు అస్సలే రావట్లేదు. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? ఐఎమ్ సారీ పింకీ. ఎప్పుడూ అలాగే చేస్తావు. ఈ 2 నెలల్లో నన్ను చూడకుండా, మాట్లాడకుండా ఎప్పుడైనా ఉన్నావా? అలా ఎప్పుడు చేయలేదు కదా. మరి ఇప్పుడెందుకు అలా ఉన్నావు? చూడు గోపి, నువ్వు లేకుండా ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు వచ్చి మా వాళ్ళతో మాట్లాడు గోపి. ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు పింకీ. ఇప్పుడు బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించిన తర్వాత అప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడదాం. చదువు జాబ్ అంటే ఎన్నేళ్ళు పడుతుందో ఏమో. ముందు ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాం. ఆ తర్వాత కావాలంటే చదువుకుందాం. ఆ తర్వాత ఎంచక్కా జాబ్ చేసుకుందాం. కాన్సెప్ట్ బాగుంది కానీ నాకు అంత ధైర్యం చాలట్లేదు. ధైర్యం లేనోడికి ప్రేమించే అవకాశమే లేదు. పింకీ పింకీ, ప్లీజ్ పింకీ, ఆగు పింకీ. ఓ పని చేద్దాం. ఏంటది? ముందు మనిద్దరం గుడికి వెళ్దాం. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుందాం. ఆ తర్వాత ధైర్యం చేసి ముందు మీ ఇంట్లో చెప్పిన తర్వాత మా ఇంట్లో చెప్దాం. అమ్మో, నేను మాత్రం చెప్పను. ఒకవేళ చెప్తే మా పెద్దనాన్న చంపేస్తాడు. మా పెద్దనాన్నేమో భుజం తట్టి ఎగురుతాడా ఏంటి? నన్ను కూడా తన్నేస్తాడు. మరి ఏం చేద్దాం గోపి? ముందుగా మనం తిన్నగా ఒక గుడికి వెళ్దాం. అక్కడ మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ దేవునికి చెప్పేద్దాం. అక్కడ మనకు ఏదైనా దారి దొరుకుతుందో చూద్దాం. సరేనా? సరే గోపి. ఇక పింకీ గోపీలు గుడికి వస్తుంటే రాజు రూపలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పింకీ దేవునికి మొక్కుతుంటే ఇంతలో ప్రతాప్ చూసి, పింకీ, ఇక రూప చూసి, రాజు, మా నాన్న, అత్తయ్య అందరూ వచ్చారు. ఒకవేళ మనల్ని చూస్తే ఇక అంతే సంగతులు. ఇక ప్రతాప్ ఏమో, నువ్వేంటమ్మా ఇక్కడ? అంటే అది పెదనాన్న, రేపు రిజల్ట్ కదా, మంచి మార్కులు రావాలని దేవుణ్ణి మొక్కడానికి వచ్చాను పెదనాన్న. వెనకాల ఉన్న గోపి, అంటే ఇతనేనా పెదనాన్న? అమ్మో, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇక ప్రతాప్ ఏమో, అమ్మ పింకీ, మంచి మార్కులు రావాలని దేవుని కోరుకుంటే రాదు, బాగా చదువుకుంటేనే మార్కులు వస్తాయి. అమ్మ పింకీ, హారతి తీసుకో. ఇక ఇంటికి వెళ్దాం పదమ్మా. ఇక గోపి సైగ చేసి ఇంటికెళ్ళాక ఫోన్ చేయమని చెప్పడంతో పింకీ అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఒకవేళ గోపి వచ్చి పింకీని ప్రేమిస్తున్న విషయం ప్రతాప్కి చెప్పేస్తే ఏం జరుగుతుంది? గోపి వాళ్ళ పేరెంట్స్ గౌతమ్కి రిలేటివ్స్ అయితే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.